హాయ్. సో, కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్‌ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటి అంటే, బీఆర్ఎస్ వాళ్ళు లేదా బీఆర్ఎస్ నాయకులు మా పార్టీని కూల్చాలన్న ప్రయత్నం ఏమాత్రం చేసినా మేము తెలంగాణ భవన్‌ని పునాదులు లేకుండా చేస్తాము. అలాగే 30 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు మాతో కాంటాక్ట్‌లో ఉన్నారు. మేమే వద్దంటున్నాం. అలాగే కేసీఆర్ మతి స్థిమితం తప్పి మాట్లాడుతా ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. సో, మరి కేసీఆర్ మతి స్థిమితం తప్పున్నాడు. 30 మంది ఎమ్మెల్యేలు కాంటాక్ట్‌లో ఉన్నప్పుడు మీరు వాళ్ళు అనే కొన్ని అనాలోచిత విషయాలై ఉండొచ్చు, అనాలోచితమైన మాటలై ఉండొచ్చు, లేదా బెదిరింపు వ్యాఖ్యలై ఉండొచ్చు. మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు దానికి ప్రతిస్పందిస్తా ఉన్నారు ఇంత తీవ్రంగా? సో, డెఫినిట్‌గా వాళ్ళు మాట్లాడే మాటలు ఎందుచేత అంటే, వచ్చి 6 నెలలు రాకముందే ఒక ప్రభుత్వాన్ని కూలదోస్తాం అన్నప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఏదో వాళ్ళ ఇన్ఫారిటీ కాంప్లెక్స్ తగ్గించుకోవడానికి వాళ్ళు మాట్లాడుతా ఉంటారు. అంత మాత్రం చేత వచ్చి 6 నెలల పరిపాలన కాకముందే వాళ్ళ మాటలకు భయపడ్డట్టుగా తీవ్రమైన పదజాలంతో మాట్లాడితే ప్రజలు అబ్జర్వ్ చేస్తా ఉంటారు. అంటే వీళ్ళు కూడా భయపడుతున్నారు, వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారా అని వాళ్ళు ఆలోచించడం మొదలుపెడితే అది మీకు కూడా నష్టం చేస్తుంది. సో, ఒకళ్ళు ఓడిపోయి ఆ ఆత్మన్యూనతా భావంతో మాట్లాడే మాటల్ని మీరు భయపడిపోయి అయ్యో ఏమో చేస్తారేమో అని చెప్పేసి మాట్లాడే ఇంటెన్సిటీ ఎక్కువనే అంటే తీవ్రతతో ఉన్న మాటలు మాట్లాడినప్పుడు అది పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా నష్టం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు వెంటనే మాట్లాడితే సరైన విధానం కాదు. ఆలోచించి మాట్లాడితే డెఫినెట్‌గా మంచి జరుగుతది.